హాట్ సమ్మర్లో కూల్గా చేసే బిజినెస్ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. అదే కొబ్బరి బోండాలు, అదేవిధంగా కొబ్బరి జ్యూస్ బిజినెస్. ఈ బిజినెస్కి సంబంధించి ఎంత పెట్టుబడి అవుతుంది, దీనికి సంబంధించి ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి, ఎటువంటి ప్లేస్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, అదేవిధంగా మార్కెటింగ్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కడ రా మెటీరియల్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ విషయాలు అన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. టెండర్ కోకోనట్ అండ్ టెండర్ కోకోనట్ జ్యూస్ బిజినెస్. సో అంటే కొబ్బరి నీళ్లు, అదేవిధంగా కొబ్బరి జ్యూస్ వ్యాపారం అనమాట. దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. సో ఇక సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఎవరైతే ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ బిజినెస్ అనేది మంచి లాభాన్ని తెచ్చిపెడుతుంది. సో దీనికి వచ్చేసి మొత్తం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి దగ్గరగా మీరు స్మాల్ స్కేల్ చిన్నగా మొదలు పెట్టుకోవాలనుకున్నట్లయితే మీకు 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. లేదు కొంచెం పెద్దగా కనుక మీరు ఖర్చు పెట్టుకుని చేసుకోగలము అనుకున్నట్లయితే మీకు 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఈజీగా ఒక 150 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఎక్కడైనా కమర్షియల్ ఏరియాలో ఈ ప్లేస్ని మీరు చూస్ చేసుకోండి. లైక్ రద్దీగా ఉండే ప్రదేశాలు కావచ్చు, కాలేజెస్, ఐటీ సెక్టార్ ఉన్నటువంటి ప్లేసెస్లో కావచ్చు. సో ఎక్కువ జనాలు తిరిగేటువంటి ప్లేసెస్లో కనుక ఈ బిజినెస్ మీరు పెట్టుకున్నట్లయితే మంచి లాభాలని మీరు పొందవచ్చు. సో దీనికి సంబంధించి ఫస్ట్ ఆ ప్లేస్ అనేది మీరు చూస్ చేసుకున్న తర్వాత లైసెన్సెస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫుడ్కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఫుడ్ లైసెన్స్, FSSAI లైసెన్స్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు దీన్ని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం రా మెటీరియల్కి వచ్చేద్దాం. సో రా మెటీరియల్ వచ్చేసి ఎక్కడ తీసుకోవాలి ఏంటి? సో మనకి హోల్సేల్గా చాలామంది డీలర్స్ అయితే ఉన్నారనమాట. సో మనకి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తర్వాత కేరళ కావచ్చు, సో చాలా డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి వీళ్ళు హోల్సేల్గా మాట్లాడుకుని వాళ్ళ దగ్గర నుంచి మీరు డైరెక్ట్గా కొబ్బరి బొండాలు తీసుకోండి. సో లాస్ట్ ఇయర్ నేను రాజమండ్రి వెళ్ళడం జరిగింది. రాజమండ్రిలో నేను అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడడం జరిగింది. వారు ఏం చెప్పారంటే చాలా బాధాకరమైన విషయం అనమాట. సో వారు యాక్చువల్లీ కొబ్బరి పండిస్తున్నారు, కొబ్బరికాయలని. సో వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ తీసుకుంటారు అనమాట. సో వాళ్ళు చాలా తక్కువ రేట్ చెప్తే మీరు షాక్ అవుతారు. సో వారికి ఒక కాయ వచ్చేసి 9 రూపాయలంట. సో డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళు 9 రూపాయలకి అమ్ముతున్నారు. ఎంత అన్యాయం చూడండి. సో అక్కడ నుంచి మన దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు కొబ్బరి బొండం మనం చూస్తాం కాబట్టి ట్రావెలింగ్ కావచ్చు, తర్వాత షాప్కి ఇవ్వడం కావచ్చు. సో మనం కనుక ఒకటి తాగాలి అంటే మినిమం 50 to 60 రూపీస్. మీరు కనుక ఈ బిజినెస్ ఖచ్చితంగా చేయాలి అనుకుంటున్నట్లయితే సో మీరు డైరెక్ట్గా రైతులతో వెళ్ళి మాట్లాడండి. మీకు కనుక ఎవరైనా కాంటాక్ట్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఎందుకు అంటే రైతుల దగ్గర నుంచి కనుక మీరు కొనుక్కుంటున్నట్లయితే సో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు తీసుకుంటున్నారు. ఒక్క కాయ వచ్చి 9 రూపాయలు అంటే వారికి ఏం లాభం మిగులుతుంది చూడండి. సో ఈ విధంగా మీరు సో చక్కగా రైతులతో మాట్లాడుకొని వారినే మీకు పంపమని చెప్పండి డైరెక్ట్గా. సో దట్ మీకు వాళ్ళకి మంచి ప్రాఫిట్ ఉంటుంది. మీరు కూడా కొంచెం ఎక్కువ రేట్కి ఏదైతే డిస్ట్రిబ్యూటర్ దగ్గర మీరు కొంటున్నారో అదే రేటుకి రైతుకి ఇచ్చారనుకోండి, సో తను హ్యాపీగా ఉంటాడు కదా. సో కాబట్టి ఈ యొక్క సజెషన్ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు రా మెటీరియల్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒక మంచి కత్తి ఒకటి తీసుకోవాలి, నైఫ్. ఆ తర్వాత సో మీరు కనుక ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయలు పెట్టుబడి కనుక పెట్టి ఈ బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే సో ఇంటీరియర్స్ కావచ్చు, సో మంచిగా డిజైన్ చేసుకోండి లోపల. ఇంకొక విషయం, సో మీరు ఇందులో కొన్ని వెరైటీస్ కూడా యాడ్ చేయొచ్చు. ఒకప్పుడు జస్ట్ కొబ్బరి నీళ్ళు ఉంటే చాలు అని చెప్పి అనుకునేవారు, కానీ ఇప్పుడు సో రాజమండ్రిలో కొబ్బరి జ్యూస్ అని చెప్పి ఫేమస్ అట. సో అక్కడ ఏంటంటే వాళ్ళు ఏవైతే లేత కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరిని తీసి దాన్ని చక్కగా జ్యూస్ లాగా చేసి ఆ జ్యూస్ని కూడా అమ్ముతూ ఉన్నారనమాట. సో ఇదొక ట్రెండింగ్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ అని చెప్పి, 80 రూపీస్ అని చెప్పి. సో మీకు ప్లేస్ని బట్టి రేట్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. దీని ద్వారా మీకు మంచిగా మీ యొక్క బిజినెస్ అనేది అభివృద్ధి చెందుతుంది. అట్ ది సేమ్ టైం మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే చాలా తక్కువ ప్రదేశాల్లో ఉంది. మనం చూస్తున్నట్లయితే ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా రేర్గా మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా మీరు కనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నట్లయితే మంచి లాభాలు మీరు పొందవచ్చు. ఎయిదర్ పార్ట్ టైం కావచ్చు, ఫుల్ టైం కావచ్చు. ఇది ఒక సీజనల్ బిజినెస్ కాబట్టి పార్ట్ టైం చేస్తామనుకున్నా కూడా ఓకే, కానీ ఫుల్ టైం చేస్తామన్నా కూడాను ఓకే. కాకపోతే ఏంటంటే నార్మల్ అన్సీజన్లో మీకు ఎక్కువ రేట్ పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీరు వేరే జ్యూసెస్ని కూడా తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఉంటుంది. ఒకవేళ మీకు టర్న్ ఓవర్ కనుక 20 లక్షల కంటే ఎక్కువ వస్తుందని చెప్పి అనుకున్నట్లయితే మీరు GST రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఇంటీరియర్స్ కూడా అయిపోయినాయి, రా మెటీరియల్ కూడా తీసుకున్నారు, రైతులతో మాట్లాడి తెప్పించుకున్నారు. ఇక ఫైనల్గా మార్కెటింగ్ అనమాట. సో మార్కెటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు మీ యొక్క బిజినెస్ సంబంధించి ఎప్పుడైతే మంచిగా మార్కెటింగ్ చేసుకుంటారో అప్పుడే మీకు మంచి లాభాలు రావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు సోషల్ మీడియా
మీడియా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటన్నిటిలో కూడా మంచిగా ప్రమోషన్ చేసుకోండి. సో దాట్ మీకు మంచి ప్రాఫిట్స్ అయితే రావడం జరుగుతుంది. సో కస్టమర్స్ ఎవరైతే వస్తారో వారితో మాట్లాడి వారిని రివ్యూ ఇవ్వమని చెప్పండి. వారి దగ్గర నుంచి మీరు కూడా కొన్ని రీల్స్ ఆర్ వీడియోస్ తీసుకొని వారి యొక్క పర్మిషన్తో మీ యొక్క ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియాలో వాటిని అప్లోడ్ చేసినట్టయితే దాని ద్వారా కూడా మీకు ప్రమోషన్స్ అనేది మంచిగా జరుగుతూ ఉంటుంది. సో దీని ద్వారా కస్టమర్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటారు. ఈ విధంగా మీరు ప్రమోషన్ చేసుకోండి. అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడుకొని వారితో కూడా ప్రమోషన్ చేయమని చెప్పండి. దట్స్ ఇట్ గైస్. సో ఎంత కాదనుకున్నా మీరు ఒకవేళ 50,000 రూపాయలు పెట్టి కనుక పెట్టుబడి పెట్టినట్లయితే ఒక్క రోజుకి మినిమం 100 మంది వస్తారు. 100 × 5 50. ఒక కొబ్బరి బండ మినిమం 50 రూపాయలు ఉంటుంది కదా. ఈవెన్ జ్యూస్ అయినా సరే 50 రూపాయలు మినిమం వేసుకున్నా సరే కూడా ఒక్క రోజుకి మీకు 5,000 రూపాయల వరకు వస్తుంది మినిమంలో అయితే. సో అంటే నెలకు మీకు 1,50,000 రూపాయలు. ఒకవేళ అన్ని ఖర్చులు ఒక 70-80 వేలు తీసేసినా ఈజీగా 60,000 నుంచి 70,000 రూపాయల వరకు మీకు ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. సో స్మాల్ స్కేల్. అదే కనుక మీరు లార్జ్ స్కేల్ అయితే సో ఒక 3 లక్షల రూపాయలు పెట్టారు అని చెప్పి అనుకుందాం ఈ యొక్క బిజినెస్ని. సో మీకు నెలకు వచ్చేసి 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సో మీరు అంత రిస్క్ చేసి 3 లక్షల రూపాయలు పెట్టి పెట్టారు అనుకుంటే సో ఎట్లాగో సీజన్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మంచిగా ప్రమోషన్స్ కూడా చేసుకున్నారు. ఇంకేంటి సో అన్నీ బాగున్నట్లయితే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. మీరు నేను అతనితో మాట్లాడడం జరిగింది. మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. నేను యావరేజ్గా చెప్పాను, అసలు చాలా లక్షల్లోనే సంపాదిస్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా ఈ యొక్క కొబ్బరి బోండాలు అదేవిధంగా కొబ్బరి జ్యూస్ బిజినెస్ కనుక మీరు మొదలుపెట్టినట్లయితే మంచి లాభాలను మీరు పొందవచ్చు ఈ యొక్క హాట్ సమ్మర్లో కూల్గా. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. ఇంకా మీరు ఏదైనా బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి. వాటి గురించి నేను రీసెర్చ్ చేసి మీకోసం నేను బిజినెస్ ఐడియాస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి చూపిస్తూ ఉంటుంది. సో ఇంత మంచి కంటెంట్ ఎవరిస్తారో చెప్పండి. సో గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దాట్ మీకు నోటిఫికేషన్స్ ఆన్ టైంలో వచ్చేస్తాయి. సో దాట్స్ ఇట్ గైస్. సో మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ signing off.